రవి 50వ జన్మదిన శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉంది. మనం ఎంసీఏ నుంచి రూమ్మేట్స్. ఇట్స్ అబౌట్ 28 years ప్లస్ 3 అంటే 31 years. ఓ మై గాడ్, అన్బిలీవబుల్ కదా. బట్ మన రూమ్మేట్స్ నుంచి వీ హ్యావ్ వెరీ గుడ్ బాండింగ్. వీ ఫాట్, వీ షోడ్ సో మచ్ ఎగో అగైన్స్ట్ ఈచ్ అదర్. కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, తనుకోలేదు, ఎందుకంటే అప్పటికే బాగా మెచ్యూర్ అయిపోయాం. కొట్టుకునే పరిస్థితి రాలేదు. బట్ ఐ హ్యాడ్ గ్రేట్ టైమ్. యు ఆర్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ వెరీ ఫ్యూ ఎనీవే, నీకు తెలుసు కదా. సో చాలా ఆనందంగా ఉంది. నీ మైల్ స్టోన్ బర్త్డే బాగా ఫ్యామిలీతో జరుపుకో. ఫ్రెండ్స్తో కూడా మనం తప్పకుండా అవకాశం చూసుకొని జరుపుకుందాం. యూ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్, వండర్ఫుల్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ కిడ్స్. సో దేవుడి ఆశీస్సులు, దయ నీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా సో మన ఫ్రెండ్షిప్ కూడా ఇంకా అత్యున్నత శిఖరానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆబ్వియస్గా నా స్వార్థం కూడా ఉందనుకో. I enjoy your company and enjoy your friendship. So all the best, enjoy, and God bless you. నువ్వేం బాధపడకు, నీ తలకన్న తుపాకిలా నేను ఉంటా. ఓ ఫోన్ కొట్టు, వచ్చేస్తా. రవి, హ్యాపీ 50th బర్త్డే రా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. డెఫినెట్లీ 50 years ఈజ్ ఎ స్పెషల్ బర్త్డే. ఇంకా ఎన్నో బర్త్డేస్ నువ్వు చేసుకుంటావు, నాకేం అనుమానం లేదు. హెల్త్, వెల్త్, ఫ్యామిలీ, యు ఆర్ టేకింగ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ కేర్ ఆఫ్ దట్, నో డౌట్ అబౌట్ ఇట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ స్పెషల్గా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెంటర్షిప్. నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎప్పుడు ఎటువంటి ఇష్యూస్లో ఉన్నా, నాకు డివోషనల్గా మంచి మెంటరు, మంచి అడ్వైజరీగా ఉన్నావు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంకెన్నిసార్లు నీ దగ్గరకు వస్తానో తెలియదు. ఐఎమ్ షూర్ ఎవ్రీ టైమ్ యూ విల్ హెల్ప్ మీ. ఎస్పెషలీ మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ టైప్ ఆఫ్ సపోర్ట్, గైడెన్స్ ఐ డెఫినెట్లీ మిస్డ్. యు ఆర్ ట్రయింగ్ టు ఫిల్ దట్ గ్యాప్, ఆర్ యూ ఫిల్డ్ దట్ గ్యాప్ ప్రెటీ మచ్. ఓకేరా, అగైన్ కలుస్తాను. లిటిల్ బిహైండ్, బట్ మళ్ళీ క్యాచప్ చేస్తాను. మన పాత ఎంటర్టైన్మెంట్ డేస్ని విల్ స్టిల్ కంటిన్యూ. ఓకే, మెనీ మోర్ ఎంజాయ్ చేద్దాం. ఓకేరా, ఆల్ ది బెస్ట్ బడీ. అగైన్ హ్యాపీ 50th బర్త్డే. విల్ క్యాచప్ అగైన్. బాయ్. నీలాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలరా, ఇలాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలరా. అరే శ్రవణమయ్య, చెప్పరా. రవిశంకర్ గారు మొత్తానికి 50th బర్త్డేకి చేరుకున్నాడు రా అంటున్నాడు అని అంటున్నాడు. సో దీని గురించి ఏంటంటావు? ఆడికి ఎలా శుభాకాంక్షలు చెప్తావు? ఏంటి పరిస్థితి? చెప్పాలి, తప్పదు మరి. బర్త్డే నాకు చెప్పాలి తప్పదు. ఈ మోహన్ గారు కూడా ఉన్నాడు కదా, చెప్పాలి. కానీ డౌట్లు ఉన్నారా జనాలు అందరూ మాట్లాడుతున్న టాక్ ఏంటంటే, ఇది ఏ రకంగా చూసినా శివగాడి కన్నా చిన్నోడు ఎలాగవుతాడు, పెద్దోడు కదా. ఒక్క శివగాడి కాదు, మొత్తం విజయనగరం అందరికన్నా ఇడు పెద్దోడే. అంటే పొడుగు రొత్తలోడు కన్నా. పొడుగు రొత్తలోడు ఇంకా అసలు నువ్వు చెప్పకు. రొత్తలోడు కరెక్ట్. రొత్తలోడు పొడుగు ఉంటాడు కానీ లేతగా ఉంటాడు. కరెక్ట్. విజయనగరం కిషుగడ్ ఉంటాడు. కంపారిజన్ లేదు. ఆ పొట్టుడు ఉన్నాడు చూసావా, కిరణ్ గారు, మా బావ. ఆడు చెప్పాలంటే వీళ్ళకందరూ చిన్నోటరా. ఆడికి ఇంకా 48 అంటే నమ్మచ్చు. వయసులో కానీ, 49 ఎత్తులో కానీ, పొట్టలో కానీ అన్నిట్లోనూ అడిచాను. సరే, కానీ ఇది సమయం కాదు కదా, విషయం చెప్పాలి కదా. ఇప్పుడు బల్లిగడ్డ గురించి కొంచెం మాట్లాడే విషయం చెప్పేద్దాం తర్వాత ఆఫ్లైన్. అంటే అందరు టాక్ చెప్తున్నాం ఇక్కడ, కానీ చెప్పేద్దాం. రవిశంకర్, ఏది ఏమైతే నేమరా, నువ్వు కూడా మైల్ స్టోన్కి చేరుతున్నావు, కొంచెం లేట్గా అయినా లేటెస్ట్గా. సో నీకు మా సెయింట్ లూయిస్ నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు రా. ఈ పుట్టినరోజు సందర్భంగా మీకు అందజేస్తున్నాం. ఈ సందర్భంగా నువ్వు ఆరోగ్యములతోనూ అష్టైశ్వర్యములతోనూ నిత్య కళ్యాణం పచ్చతోరణం వలె మిగతా హాఫ్ సెంచరీ కూడా అద్భుతంగా కొనసాగించు. ఆ తర్వాత ఇంకా T20 150 అంటున్నారు, అంతవరకు కూడా జమాయించు. రైట్, ఆ రకంగా ముందుకు పోతురా. ఒక కంపెనీకి ఉంది, 2-3 కంపెనీలకి సీఈఓగా రిటైర్ అవుతూ కానీ. సో అదిరా, నువ్వు చెప్పు. అదిరా రవిశంకర్, మనకు చాలా మధుర స్మృతులు ఉన్నాయి. చాలా చోట్ల తిరిగాము, ఎంజాయ్ చేసాం, ఇంకా అలాగే ఎంజాయ్ చేద్దాము. ఓకే, దాంతోపాటు
నువ్వు మనిషివి తేడాగా కనిపించినారా, గుణం గుడిసేది అందుకుంటే గుణం మంచిది రోయ్ నీది. ఎందుకంటే ద వే ఆఫ్ హ్యాండిలింగ్ ద థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఫర్ అవర్ గాయత్రి ఎల్ఎల్సి, అది కానీ అప్రిషియేట్ యూ. మాకు ఒకే ఒక డౌట్, అసలు నీకు కంప్యూటర్స్ నాలెడ్జ్ కన్నా ఈ మెడిసిన్లో ఉన్న నాలెడ్జ్, ఇటు బిజినెస్ మీద ఉన్న నాలెడ్జ్ చాలా ఎక్కువ అని మాకు అంటే పూర్తి నమ్మకం. చదువు కన్నా సరస్వతం ఎక్కువ ఆ, అంటారా? ఆ, అలాంటిదా? సరే, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇంకా అభివృద్ధి చేసుకుంటూ, ఓకే, నీ పిల్లలు మునిమనవలు మనవలు మునిమనవలు వాళ్ళందరికి కలిపి సంపాదిస్తున్నామని చెప్పి మాకు తెలుసు. వాళ్ళందరికీ అలాగే సంపాదించి నువ్వు కూడా చక్కగా 100 ఏళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆయుష్ ఆరోగ్యాలతో అలా ధన ముందుకు పో. ధాన్యాలతో చక్కగా వర్ధిల్లినాయన. సుఖీ బవరా. బాయ్. రైట్. అయిపోయింది. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి, గతం అందరికి అర్థమైంది కదా, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. Happy birthday, Ravi. Many, many, many happy returns of the day. I'm sure this year I will attend. We can celebrate your birthday as well. It's a very special birthday, right? 50th birthday. We'll be happy to attend to that. I think we have so many things, but I would like to keep it a few moments that I always recollect when I hear your name. For example, I think it happened in MCET class time. When the director came and asking why we had so much noise, you very boldly and courageously told to him like what should someone do if there is no professor around. The confident level, the boldness, the brave manner that you speak on that day, I still remember it. I really loved it actually. So you were the one of the first person maybe I have noticed speaking like that. So that type of things made you special. I'm very happy for you, overall your success, and I would like to also thank you for giving us an opportunity and taking care about the real estate investment as a team, as a classmates, and helping everyone. I really appreciate. I cannot thank you enough for that one as well. Likewise, I think we have so many good moments. We also met one time in SFO, had some good time. I still remember that. Yeah, it was always pleasure meeting you, and I think I had a lot of good moments. Regardless, I would like to one more time wish you many, many, many happy returns of the day. For celebrate with your immediate family members. We all definitely look forward to celebrate one more time when we meet, get together this year as well. Thank you, Ravi. Malli maatladam. Bye. ఉన్నాడు ఒకడున్నాడు. ఎవడు? నా నమ్మకం, నా ధైర్యం, నా ఊపు. ఈస్ ద మ్యాన్. చెప్పండి ప్రసాద్ గారు, మీరు చెప్పే నిజానికి వీళ్ళు నా వైపు చూపిన వేళ్ళు, నాపై లేచిన నోళ్లు మూతపడాలి. ఈ ట్రైన్ బోగీలన్నీ ఊగిపోవాలి. Hi Ravi, many more happy returns of the day. Happy 50th birthday to you. 76 అంటే నువ్వు ఒక్కడే క్యాండిడేట్వి. యూజువల్గా మనకి 73, 74, 75 వరకు ఉన్నాలే. బట్ 76 అంటే నువ్వు తప్పుగా అనుకున్నావో, పేరెంట్స్ తప్పుగా వేశారో అని అనుకున్నావులే. ఎందుకంటే ఇది చెప్తాను కదా, అందరూ 75 వరకు ఉన్నాం కానీ 76 నువ్వు ఒక్కడే ఉన్నావు. బట్ మన క్లాస్లో లాస్ట్ 50th బర్త్డే నీది. ఇంకా నీ గురించి చెప్పాలంటే నీ కెరీర్ గ్రాఫ్ ఇరగదీసావు. ఓకే, ఎందుకంటే ఐ రిమెంబర్డ్ యూ వర్క్ యాజ్ ఎ ఇన్స్ట్రక్టర్. మీ రూమ్కి వచ్చినప్పుడు నాకు గుర్తుంది, జావా ఇన్స్ట్రక్టర్గా చేసేవాడివి. తర్వాత లియాన్, తర్వాత ప్లారిస్ అనుకుంటా కదా, తర్వాత కాగ్నిజెంట్. అండ్ యా, కెరీర్ గ్రాఫ్ ఇస్ వండర్ఫుల్. కాగ్నిజెంట్లో మా బాసు నువ్వు అసోసియేట్ డైరెక్టర్. దట్స్ గుడ్ థింగ్, రైట్? యా. ఇంకా చూసుకుంటే గ్రాఫ్ అది అదిరిపోయింది. ఇంకా అక్కడి నుంచి చూసుకున్నా కూడా నెల్లిమర్ల టు నార్త్ క్యారలినా, రైట్, వయా యూకే. సో దట్స్ డెఫినెట్లీ ఎ గ్రేట్ జర్నీ. సో 50లోకి వచ్చావు. సో కేర్ఫుల్గా ఉండడం. ఇంకేంటంటే కొంచెం పిల్లకలు కనెక్ట్ అవుతుంటాయి, నీకు కొంచెం తగ్గించుకుంటుండు. ఓకే, సో జిమ్ అవి బాగున్నాయి కానీ కొన్ని చూసి చూడండి వదిలే. చిన్న అంటే ఈ వయసుకి చాలా వస్తూ ఉంటుంది మనకి, అందులో 50లో వచ్చావు కాబట్టి ఇంక నువ్వు కరెక్ట్గానే ఉన్నట్లు లెక్క చాలా వస్తాను. కానీ కొంచెం తగ్గించుకుంటూ ఉండు. బీ కూల్. ఓకే, జస్ట్ లైట్ తీసుకుంటుండే థింగ్స్. అది ఓకే, తీసుకుంటున్నావులే, చెప్తున్నాను అసలు మామూలుగా. ఓకే, తర్వాత అది సో బీ లైట్ అన్నట్టు, బీ కూల్.
అండ్ రాజశేఖర్ చెప్పినట్టు ఫ్యామిలీ, హెల్త్, లైఫ్, వెల్త్ అవన్నీ నువ్వు బాగా కేర్ తీసుకుంటాలే. దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అండ్ కంటిన్యూ దట్. ఇప్పటి నుంచే మనకి ఇంకా ఇంపార్టెంట్ కదా, ఐ మీన్ రైట్. ఇంకా రోజు రోజుకి వయసు పెరుగుతుంటుంది మనకి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ డూ టు ఆల్ ఆఫ్ అస్. ఓకే, సో రైట్. ఐ మీన్ గ్రూప్ని యాక్టివ్ ఉంచడం దగ్గర నుంచి ఇచ్చినది. నాకు ఇది మాట్లాడుతుంటే గుర్తొచ్చింది, వీ విల్ హెల్ప్ యూ అని చెప్పి అప్పుడు గ్రూప్ పెట్టి అప్పటికి మనకి GoFundMe అవేం కూడా లేవు, రైట్. సో నువ్వు శ్రావణ నాకు బాగా గుర్తుందిలే. దట్స్ అ గుడ్ థింగ్ దట్ యూ హ్యావ్ డన్. ఓకే, అండ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ, లైక్ ఐ సెడ్ రైట్, నాకు కూడా జాబ్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు చాలా హెల్ప్ చేసావు. ఓకే, ఐ విల్ బి రిమెంబరింగ్ ఫర్ ఎవర్. ఓకే, మాట్లాడుతున్నావు, పీపుల్ని పరిచయం చేసావు, లింక్డ్ఇన్ పోస్టులు అవి ఓకే కానీ, బట్ ఆ పీపుల్ని పరిచయం చేయడం, నెక్స్ట్ టైం వాళ్ళు రీచ్ అవుట్ అవుతున్నావు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు అసోసియేట్ డైరెక్టర్గా చేసావు, సో నీకు రిలేషన్స్ అవి ఉన్నాయి. అక్కడ వదిలేదు నువ్వు అలాగా ఏమన్నా 2-3 పేర్లు ఎందుకులే, బట్ ఐ మీన్ వాళ్ళందరూ పరిచయం చేసావు, పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళని. సో ఐ మీన్ యూ డెఫినెట్లీ థాట్ అబౌట్ ఓకే ద పీపుల్, ఓకే మీ అండ్ పీపుల్, రైట్. సో దట్ ఈస్ వెరీ నైస్ ఆఫ్ యూ. ఓకే, దట్స్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అదొకటే కాదు, నాకు తెలిసి నువ్వు చాలా మంది కూడా హెల్ప్ చేస్తావు, అదే మన. బట్ దట్ ఈస్ గుడ్. ఓకే, కంటిన్యూ దట్. అది నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు ఇలా కంటిన్యూ చేస్తావు. ఓన్లీ థింగ్ ఏంటంటే చెప్పాను కదా, కొంచెం బీ లైట్ ఆన్ ఇట్, బీ కూల్ ఆన్ ఇట్. 50 years వచ్చాయంటే చాలా సంవత్సరం ఉంటుంది అనుకో, కరెక్ట్గా ఉన్నట్టు లెక్క, కానీ కొంచెం బీ కూల్ అండ్ బీ ఈజీ ఆన్ ఇట్. ఓకే థింగ్స్. ఓకే, సరే మరి మళ్ళీ తొందరగా మనం కలుద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్. పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. Hi Ravi, happy 50th birthday. You are late, but you are latest. So welcome to 50s Club. God bless you with a lot of good health and wealth and happiness in your life. What else? From the start, like నాకు మన ఇద్దరికి పరిచయం ఉండేది కానీ MCA టైంలో కానీ తర్వాత కానీ, బట్ బాగా క్లోజ్ అయింది నువ్వు US వచ్చిన తర్వాతే. బికాస్ వీ ట్రావెల్డ్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్ టుగెదర్ అండ్ యూ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ ద గ్రూప్. అండ్ నువ్వు లేకుండా గ్రూప్ యాక్టివ్గా ఉంది అని ఊహించుకోవడం చాలా కష్టం. డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు యూ, బీట్ ఇన్ మెయిన్ గ్రూప్ ఆర్ US గ్రూప్. యూ ఆర్ ద మోస్ట్ యాక్టివ్ అండ్ మోస్ట్ చిల్ పర్సన్. నేను ఏంటి ఇంత ఇరిటేటింగ్గా వీడు ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని అనుకునేవాడిని కానీ, బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే, అంటే అన్లెస్ సమ్వన్ ట్రావెల్ విత్ యూ క్లోజ్లీ పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్ యువర్ ఫ్రెండ్లీ నేచర్ కానీ హెల్పింగ్ నేచర్ కానీ. నో వన్ నోస్. సో కొంత లేట్ అయింది, బట్ బెటర్ లేట్ దాన్ ఎవర్ కదా. అట్లాగా definitely thanks for being with us and ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందరినీ నవ్విస్తూ నువ్వు నవ్వుతూ హ్యాపీగా సుఖ సంతోషాలతోటి లైఫ్ని లీడ్ చేయాలని. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. ఆపేవే మాట్లాడు. Come on. You tell me da. You tell me something da. Hi Ravi, wish you many happy returns of the day. Happy 50th birthday. Can you believe we actually made it to half century? నాకైతే అస్సలు అనిపించడం లేదు. ఇంకా ఇంటర్మీడియట్ డేస్ అవర్ MCA చదివిన రోజులు ఇంకా గుర్తుకొస్తున్నాయి. నీకు గుర్తుందా, చెన్నై 2 days వచ్చావు, మనం మొత్తం ఆ బీచ్లోను మొత్తం అన్నీ 2 days ఎంజాయ్ చేసాము. స్టిల్ ఐ కెన్ రిమెంబర్ దోస్ డేస్. జాబ్ వచ్చిన తర్వాత మన ర్యాపో తగ్గింది, కానీ నేను మళ్ళీ హైదరాబాద్ మూవ్ అయిన తర్వాత ఎక్కువ కలిసేవాళ్ళము. బట్ నో టైమ్ యూ మైగ్రేటెడ్ టు US. సో యూ ఆర్ ట్రూలీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ Ravi. Have a fantastic day. Again, one more time,
విష్ యూ హ్యాపీ 50th బర్త్డే. బాయ్. ఓకే బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం వందన. Hey Ravi, congrats and welcome to the 50th club. Wishing you a very happy birthday on your special day. Do enjoy your day with lots of fun, no dieting, no gym on your special day, but many more years to come. మంచిగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో very happy to be your friend, and in the next get together we will plan to have a blast with your special cooking, and hoping to meet soon. Happy birthday. Bye. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ vote for me. Thank you. Happy 50th birthday, Ravi. Wishing you good health and happiness. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? హాయ్ రవి, 50 పుట్టినరోజు శుభాకాంక్షలు. హోప్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అట్ యువర్ ఎండ్. షార్ట్ మెసేజ్ బట్ స్ట్రాంగ్ మెసేజ్. యాజ్ ఆల్వేస్, keep up your health good, your fitness good. Okay, have a good day and many happy days of the day. నువ్వు నా స్నేహితుడివి.